Hello all, this is Dr. Anusha, ENT surgeon, Anushree ENT and General Care. సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ అడినాయిడ్ అండ్ టాన్సిల్స్. అసలు ఈ అడినాయిడ్ టాన్సిల్స్ అంటే ఏంటి, వాటికి ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏంటి అండ్ వాట్స్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్తాను. టాన్సిల్స్ అనేది గొంతులో రెండు వైపులా ఉంటాయి. అడినాయిడ్ ముక్కు వెనక భాగంలో ఉంటుంది. సాధారణంగా పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మేడం మాకు టాన్సిల్స్ ఉన్నాయండి అని అంటూ ఉంటారు. ఎస్, టాన్సిల్స్ అందరిలోనూ ఉంటాయండి, అవేమి అబ్నార్మల్ స్ట్రక్చర్స్ కాదు. ఈ టాన్సిల్స్ అడినాయిడ్స్ అనేది మన బాడీ ఇమ్యూన్ సిస్టంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే ఒకటి, నోటి ద్వారా ముక్కు ద్వారా ప్యాథోజన్స్ అంటే బ్యాక్టీరియాని మన బాడీలోకి ఎంటర్ కాకుండా కాపాడుతుంది. ఇంకొక వైపు ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఒక పర్సన్ కంటిన్యూస్గా ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళల్లో ఈ ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ అనేది ఫైట్ చేసే క్రమంలో అవి వీక్ అయ్యి అవి ఇన్ఫెక్ట్ అయిపోతాయి. ఈ ఇన్ఫెక్ట్ అయిన ఎడినాయిడ్ అండ్ టాన్సిల్స్నే మనం ఎడినోటాన్సిలైటిస్ అని అంటాము. ఎప్పుడైతే ఒక వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న పర్సన్ కంటిన్యూస్గా వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళల్లో ఈ ఎడినోటాన్సిలైటిస్ అనేది వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది. ఒకవేళ మీకు తరచుగా జ్వరం, జలుబు రావటం, గొంతు నొప్పి, నోటి ద్వారా గాలి పీల్చుకోవటం, గురక రావటం, అదే చిన్నపిల్లల్లో అయితే చురుకుగా ఉండకపోవటం, ఇట్లాంటి లక్షణాలు అంటే సిమ్టమ్స్ కనుక గమనిస్తే అది ఎడినోటాన్సిలైటిస్ కావచ్చు. ఇది సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే ఫేషియల్ చేంజెస్ అంటే ముఖంలో మార్పులు, దాన్ని మనం ఎడినాయిడ్ ఫేసెస్ అని అంటాము. ఇయర్ ప్రాబ్లమ్స్ అంటే చెవిలో ఉన్న కర్ణబేరి వెనకమాల నీరు చేరుకోవటం, అంతేకాకుండా కిడ్నీ మరియు గుండెకి సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ఈ టాన్సిలైటిస్ అనేది చిన్నపిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు తరచుగా వచ్చే ఈ లక్షణాలకి మనం టెంపరీగా మెడికల్ మేనేజ్మెంట్ అంటే యాంటీబయాటిక్ కోర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదే పర్మనెంట్గా అయితే సర్జరీ ద్వారా ఎడినాయిడ్ టాన్సిల్స్ అనేది తీసేస్తాం. అదేంటి మేడం ఇంతాక అది మన ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని అన్నారు, ఇప్పుడేమో తీసేయాలి అని అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనకి జలుబు, జ్వరం వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం వల్ల మన బాడీ కానీ బ్యాక్టీరియా కానీ ఆ యాంటీబయాటిక్కి రెస్పాండ్ అవ్వటం అనేది తగ్గుతుంది. అండ్ ఫ్యూచర్లో వచ్చే వేరే కండిషన్స్కి కూడా యాంటీబ్యాక్టీరియల్ థెరపీస్ అనేది ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది తగ్గుతుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి సర్జరీ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు అడ్వాన్స్ సర్జికల్ టెక్నిక్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ కోబ్లేటెడ్ టెక్నిక్. ఈ కోబ్లేటెడ్ బెనిఫిట్స్ ఏంటి అంటే లెస్ పెయిన్ అండ్ లెస్ బ్లడ్ లాస్. ఓల్డర్ టెక్నిక్లో బ్లడ్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది, దానివల్ల రికవరీ కొంచెం స్లోగా ఉంటుంది. ఈ కోబ్లేటెడ్ టెక్నిక్లో బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది, దానివల్ల రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ చెప్పిన సిమ్టమ్స్ మీలో కానీ మీ పిల్లల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ మీరు గమనిస్తే కనుక ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. అండ్ మీకు ఈ చెప్పిన కండిషన్లో కానీ ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే, ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.